హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్ము. ఇవాళ వీడియోలో మనము బెండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఎక్కువ బెండకాయలతో చేసేది తాలింపు, ఇంకా పుల్లగూర ఇలానే ఎక్కువ చేసేదాన్ని. బట్ ఇలా ఒకసారి బాగుంటుందని ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. నార్మల్ బెండకాయ పులుసులాగా ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఏం లేదు, ఇక్కడ నేను ఒక 750 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని తడి అంతా పోయేలాగా తుడుచుకొని మీడియం సైజులో నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమోటాలని కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే అందులో వేసేసి ఒక 50 to 60% వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో కుక్ చేసిన తర్వాత మనము సపరేట్ చేసుకోవాలండి. అన్నీ పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకెప్పుడు అదే ప్యాన్లో మనము తరువాత కావాల్సినవన్నీ వేసుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇలా పోపుకు కావాల్సినవన్నీ వేసుకొని పోపును బాగా వేపుకోవాలి. ఇంక ఇప్పుడు అందులోనే ఒక 2 to 3 మీడియం సైజు ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వేయాలి. తర్వాత కొద్దిగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇంక ఇప్పుడు మనం ఫస్ట్లో ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులో వేసుకొని బాగా బాయిల్ చేయాలండి. ఇది ఒక 5-10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, పసుపుని, కొద్దిగా గరం మసాలాని, కారం పొడిని, ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా వేడి చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ కర్డేనండి. ఈ కర్డ్ని యాడ్ చేయడం వల్ల మనకు కొద్దిగా హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది. కర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక 10-5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత అలా బాగా బాయిల్ చేసుకున్నాక మసాలాని అందులోనే మనము కట్ చేసి పెట్టుకొని వేపుకున్న బెండకాయలను అయితే అందులో యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇంకా ఇక్కడ మనము మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దానికి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేయాలి. గ్రేవీ మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఒక రకంగా ఉండేలాగా మనము వాటర్ని అంతా చూసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ అయితే మనము బెండకాయని, మసాలాని అన్నిటినీ బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఫైనల్ టచ్గా లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ టైంలో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అవన్నీ చెక్ చేసుకొని ఇంకొక దించే ముందర మళ్ళీ లాస్ట్లో ఒక 5 మినిట్స్ మొత్తం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు బెండకాయతో పుల్లగూర, ఇంకా వేపులు, తాలింపులు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా బెండకాయ కూడా చాలా హెల్దీ అండి. మేమైతే వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే బెండకాయ తింటామండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.